Bangla Road in Patang. ఎంత క్రేజీ ఉందో తెలుసా వ్యూ అయితే. It's like day 2 in Phuket. Night time ఇప్పుడే బయటికి వెళ్తున్నా. బాగుంది ఫుకెట్లో అలా ఒక్కడనే అలా స్ట్రీట్స్ మీద తిరుగుతూ చాలా బాగుంది ఫీల్ అయితే. ఎక్స్ప్లోరింగ్ వాకింగ్ స్ట్రీట్ ఇన్ పటాంగ్. ఫుకెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రేజియస్ట్ పార్టీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటు చూసినా లిటరల్గా మొత్తం పార్టీ డ్రింక్స్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక వైబ్ ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీ చేసుకొని బయటికి పోవు, అంత క్రేజీ వైబ్ ఉంటుంది. అదే ఇదే ప్లేస్కి నీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలాంటి ప్లేస్కి ఏ ఫ్రెండ్స్తో రావాలనుకున్నావు వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టు. డే 4 ఇన్ ఫుకెట్. ఎలా ఉంది రెడీ సో ఫర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నేను ఫీఫీ ఐలాండ్ టూర్ వెళ్ళాం. చాలా అలసిపోయి ఉంటాయి కదా. ఎక్సలెంట్ అది. పొద్దున్నే కొంచెం చాలా లేట్గా లేసాం. కొంచెం ఏంటి పొద్దున్నే లేచి సరదాగా అటు ఇటు బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అనుకొని ఉండే. కాకపోతే లేసేలోకే 10 అయింది. ఇప్పుడే లేచి చిన్నగా డ్రెస్అప్ అయిపోయి బయటికి వెళ్ళి ఏమన్నా టిఫిన్ తిందామని ప్లాన్ చేస్తున్నాం. ఏమైందో తెలీదు. ఇంకొక 4 అవర్స్లో మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి. మళ్ళీ ఫుకెట్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్కి ఫ్లైట్ ఉంది. సో ఈ 4 అవర్స్ ఏం చేద్దాం డాడీ? చిల్ అయిపోదామా? వచ్చేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. స్విమ్మింగ్ పూల్లో సరదా కొద్దిసేపు పూల్లో డిప్ తీసుకోవాలి. ఇది ప్లాన్. చూద్దాం, నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం మీకు. ఓకే, సీ యూ దెన్. పోతే లేదు డాడీ అంతేం తడిసిపోము. బాగుంది కలర్ఫుల్గా. పొద్దున మంచిగా ఉంది కదా ఇంకా. సో నైట్ టైం అంతా ఈ రోడ్లలో తిరిగి మార్నింగ్ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా. కలర్ఫుల్ బీచెస్, కలర్ఫుల్ రోడ్స్, కలర్ఫుల్ పీపుల్ కూడా. నైట్ అంతా ఒక మంచి నైట్ లైఫ్ వైబు. మార్నింగ్ ఏమో అంత క్లీన్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నైట్ టైం వస్తే అంత గోల గోల హడావుడి ఒక్కొక్కటి అది. సో మా సేవియర్ వచ్చేసింది 7-Eleven. ఇది 7-Eleven మా సేవియర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాప్ ఇన్ హోల్ థాయిలాండ్. బామ్స్ ఇక్కడ ఉన్నట్టున్నాయి డాడీ. బామ్స్ టైగర్ బామ్ ఉంది. సో ఫుడ్ కూడా ఉంటుంది మనం తీసుకోవాలంటే ఆప్షన్. సో ఇలా మీకు స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది అన్నట్టు. పర్లేదు, బయట మీరు ఎక్కడ తినాలన్నా మీకు టేస్ట్ నచ్చదు బేసిక్గా. ఇక్కడైతే కొంచెం మీకు కొంచెం ఇండియన్ టేస్ట్ తగిలేలాగా ఉంటుంది. కాబట్టి మోస్ట్ లైక్లీ మేము బ్రేక్ఫాస్ట్కి ఇక్కడే ప్రిఫర్ చేసాం చాలా టైమ్స్. ఆల్సో మీకు ఇక్కడ డ్రింక్స్ ఉంటాయి, లిక్కర్ ఉంటుంది, మీకు కావాల్సిన అన్ని సామాన్లు కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ ప్రతి సూపర్ మార్కెట్ ఇండియాలో ఉన్న హైపర్ మార్ట్స్ లాగే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం బియాండ్ లెవెల్లో ఉంటుంది. మీకు కావాల్సినవన్నీ ఉంటాయి. సో ఇఫ్ యూ కమ్ మీకు ఒక కప్ తీసుకొని ఐస్ క్రాప్ చేసుకొని ఇలా డ్రింక్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది, బట్ మీకు డ్రింక్స్ కూడా దొరుకుతాయి. జ్యూస్లా ట్రై చేద్దాం. ఏముంది, ప్రోటీన్ షేక్స్ రేట్ అవి 0 షుగర్ ప్రోటీన్ షేక్, లాక్టోస్ ఫ్రీ అంట. బయటకు వెళ్ళి ఫ్రూట్స్ ట్రై చేద్దాం దా. ఓకే, సారీ. అంతే, టెన్షనే లేదు డాడీ. పటాంగ్ రోడ్ ఉంది కదా, దాని ముందే దొరుకుతాయి. నేను అక్కడ బస్ స్టాండ్ ఉంది, కాకపోతే నేను ఇంకోసారి డబల్ వెరిఫికేషన్ కోసం ఆమెను అడిగిన అంతే. ఆమె కూడా అదే చెప్పింది. ఇంకోసారి అవసరమైతే అడుగుదాం అంతే, అడిగితే అయిపోతుంది.
అక్కడ కొందాం డాడీ. అట్లా అంటావా? షాపింగ్ చేద్దాం వచ్చినప్పుడు ఒకసారి. ముందు బీచ్కి వెళ్ళేసి వచ్చినప్పుడు షాపింగ్ చేద్దాం. సో ఇది పటాంగ్ బీచ్ వైబ్ ఇది. ఎండ ఘోరంగా కొడుతుంది, లిటరల్గా ట్యాన్ అయిపోతాం ఎండకైతే. కానీ వైబ్ మాత్రం మస్తు ఉంది ఇక్కడ. బాగా ఎండ కొడుతుంది కదా రెడీ, మంట మండేస్తుందా? నైట్ ఎంత హడావుడిగా ఉన్న రోడ్లు మార్నింగ్ టైం చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ టైం చూస్తే. అండ్ లిటరల్గా నాకు పటాయా కన్నా ఫుకెట్ చాలా నయం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక పీస్ఫుల్ వైబ్ ఉంది, ఒక పార్టీ వైబ్ ఉంది, ఒక ఫ్యామిలీ వైబ్ ఉంది. లిటరల్లీ నువ్వు ఎవరితోనైనా రావచ్చు, బీట్ యువర్ ఫాదర్, బీట్ యువర్ గర్ల్ ఫ్రెండ్, బీట్ యువర్ ఫ్యామిలీ, ఎవరితోనైనా ఫుకెట్ వచ్చే అంత స్పేస్ ఉంటుంది ఫుకెట్లో. ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఏమంటావు డాడీ? ఎవరితోనైనా రావచ్చు కదా ఫుకెట్కి, ఫ్యామిలీతో కూడా రావచ్చు. అందరికీ థాయిలాండ్ అంటే వేరే ఏదో అబ్జర్ప్షన్ ఉంటుంది కదా అనుకుంటారు, అది ఇది అనుకుంటారు. కానీ ఫుకెట్ ఒక మంచి ప్లేస్, ఒక మంచి క్లియర్ వాటర్ ప్లేసెస్ ఉంటాయి. నువ్వు పార్టీ చేసుకోవాలంటే పార్టీ వైబ్ ఉంటుంది, ఫ్యామిలీతో కలిసి మంచి రెస్టారెంట్లో లేకపోతే మంచి బార్స్, మంచి షాపింగ్ మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఉంటాయి. తిరగడానికి, కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మంచి మంచి బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఆ ఒక అసెప్షన్ ఒకటి, ఆ పర్సెప్షన్ మార్చుకోవాలంతే. థాయిలాండ్ అంటే కేవలం బ్యాంకాక్ అనే ఒక థింగ్ అని ఉంటుంది కదా, అదొకటి మార్చుకొని ఫుకెట్కి రండి. లిటరల్గా మీకు థాయిలాండ్ మీద ఉన్న అసెప్షన్ అంతా మారిపోయింది. థాయిలాండ్ అంటే అందరికీ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళలేము ఇది ఇది అని. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ పర్సెప్షన్ అంతా మారిపోయింది. ఎందుకంటే లిటరల్లీ మీరు ఒకసారి ఫుకెట్ వచ్చారనుకో, మీకు కావాల్సిన వైబ్ అంతా దొరికింది. బీట్ ఫ్యామిలీ వైబ్, ఫ్రెండ్లీ వైబ్, ఆర్ విత్ యువర్ పార్ట్నర్ యూ కెన్ ఆల్సో కమ్ హియర్. దాట్స్ హౌ ద ఫుకెట్ వైబ్ ఇస్. క్లియర్ బీచ్, సీస్, మంచి ఫీఫీ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్. లిటరల్లీ ఎండ చాలా దారుణంగా కొడుతుంది అబ్బా, కానీ ఒక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఫుకెట్లో మీరు తిరగడానికి పెద్ద ఆప్షన్స్ కూడా ఏమి ఉండవు మీకు. బేసిక్గా ఒక బీచెస్ ఉంటాయి ఎక్కువ, అండ్ నైట్ లైఫ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఐలాండ్ వైబ్, మీకు ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఫీఫీ ఐలాండ్ ఒక టూర్ తీసుకోవచ్చు, డే టూర్. లేదంటే ఫీఫీ ఐలాండ్లో కూడా వెళ్ళి మనం స్టే చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. అండ్ కరేబీ ఐలాండ్ ఒకటి ఉంది. అండ్ టెంపుల్స్ విషయానికి వస్తే మంచి బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయచ్చు. అండ్ ఆల్సో షాపింగ్కి మీరు ఒకవేళ జస్ట్ ఫుకెట్ ఒకటి ప్లాన్ చేస్తే షాపింగ్ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ బ్యాంకాక్ కూడా ఫుకెట్తో మీ ఐటనరీలో ఉంటే బెటర్ బ్యాంకాక్లో షాప్ చేయడం బెస్ట్. ఎందుకంటే బ్యాంకాక్లో చాలా సస్తా దొరుకుతాయి నీకు సామాన్లన్నీ, ఏది క్లోత్స్ అయినా షూస్ అయినా మంచి మంచి క్వాలిటీస్ దొరుకుతాయంట. మేబీ నేను కూడా వెళ్ళి షాప్ చేస్తా, అప్పుడు మీకు కూడా ఒకసారి ఐడియా కోసం చూపిస్తా. అండ్ ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. బేసిక్గా మీరు ఏదన్నా ఫుడ్ ఒకవేళ మీరు సోలో ట్రావెల్కి వచ్చినా, లేదా అలా సరదా ఒక మీరు సింగిల్ కజిన్తో లేకపోతే మీ పార్ట్నర్తో వస్తే మేబీ బ్రేక్ఫాస్ట్కి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కొన్ని టైమ్స్. 7-11 ట్రై చేయండి, మ్యాక్సిమం మీకు ఆ ఫుడ్ నచ్చుతుంది. లేకపోతే కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, బేసిక్ చిన్న చిన్న ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, అందులో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మేము పటాయాలో అలానే అనుకుని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. వీ ఎండెడ్ అప్ పేయింగ్ ఫర్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ జీరా రైస్. గింత అంత ఇచ్చాడు, ఒక 100 ml 150 ml బాక్స్ ఉంటుంది కదా, అంత ఇచ్చాడు.
దానికి 200 బాత్లు తీసుకున్నాడు. అడిగితే మేము క్వాలిటీతో ఇస్తున్నాం. షెట్ అనిపించింది మాకు అది చూసి. సో బెటర్ ట్రై చేయండి, కొత్త కొత్త ఫుడ్, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకే తెలిసి వస్తూ ఉంటాయి. తర్వాత మీరు కూడా అలాగే ఇంకెవరికి చెప్తారు. ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనకేం తెలియదు అంటారు కదా, అంతే. అండ్ టూర్ గైడ్స్కి వచ్చేసి టూర్ ప్యాకేజెస్కి ఇలా ఉంటాయి. మీరు ఫీకి ఇలా టూర్ ప్యాకేజెస్ మాట్లాడుకోవచ్చు. సార్ మీరు వచ్చేటప్పుడు అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకొని రావచ్చు, లేకపోతే ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ మీద 4-5 ఉంటాయి ఆబ్వియస్గా ఇలాంటి టూర్ ప్యాకేజెస్వి ఉంటాయి. వాటితో మీరు కొలాబరీ చేసుకొని వెళ్ళి బేరం ఆడుకోవచ్చు. బెటర్ ఎంత కుదిరితే అంత బేరం ఆడుకోండి, ఎందుకంటే ఒక్కరికి వచ్చిన ప్రైస్ ఇంకొకరికి రాదు. డిపెండ్స్ అపాన్ అవర్ టాలెంట్ అంటారు. ఎలాగో మన వాళ్ళకి ఆ టాలెంట్ ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి కొంచెం టాలెంట్ బాగా ఉపయోగించే వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఆడికి. ఎంత బేరం ఆడితే అంత తగ్గిద్ది. ఫీఫీ ఐలాండ్ డే టూర్ అయినా, కరేబియా అయినా, లేకపోతే ఇక్కడ లోకల్ డే టూర్స్లో అయినా, లేకపోతే మసాజ్ దగ్గర అయినా, ఎక్కడైనా మీరు ఎంత బేరం ఆడితే అంత తక్కువ రేట్లో వెళ్ళిపోయింది అన్నట్టు అది. సో దిస్ ఇస్ ఆర్ స్టే. ఫుకెట్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు 3:55కి మనకు ఫ్లైట్ ఉంది బ్యాంకాక్కి. ఇప్పుడు వెళ్ళి బస్ తీసుకొని షటిల్ బస్ తీసుకొని మనం వెళ్తాం ఫుకెట్ ఎయిర్పోర్ట్కి. అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. ఫర్ హోస్టింగ్ us. See you. Bye. It's a good place. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఇప్పుడే లబ్డీ హోటల్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. డాడీ నేను లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. అండ్ చాలా బాగుంది ప్లేస్ మాత్రం, మంచి వైబ్ ఉంది. ఇంకా 2-3 డేస్ ఎక్స్ట్రా ఉన్నా ఉండొచ్చు, అంత మంచి వైబ్ ఉంది. సో పటాంగ్ నుంచి ఫుకెట్ ఎయిర్పోర్ట్కి బయలుదేరినాము. ఇప్పుడు 12 అవుతుంది టైం. మాకు 3:55కి ఫ్లైట్ ఉంది. సో ఫుకెట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి దాని పక్కనే ఒక బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో ఏంటంటే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కదా, సెన్స్ లైక్ ఇక్కడ బీచ్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉండడం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్స్కి చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ నేను ఆన్లైన్లో చూసాను, చాలా క్రేజీ వీడియో చూసాను దాని మీద. సో వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. అండ్ బస్లో ఉన్నాం, డాడీ వెనక కూర్చొని ఉన్నాడు డాడీ. అండ్ యా వెళ్తున్నాం, ఎలా ఉంటుందో చూడాలి ఎక్స్పీరియన్స్. అండ్ బస్లో ఒక 100 బాత్ ఇది. ఇలాంటి బస్సెస్ తీసుకోవచ్చు, లేకపోతే క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేబీ కన్వీనియంట్గా నీకు పటాంగ్ నుంచి దొరుకుతుంది. పటాంగ్ నుంచి ఎవ్రీ 1 hour ఎయిర్పోర్ట్ షటిల్ బస్సెస్ ఉంటాయి. ఒకవేళ షటిల్ బస్సెస్ కాకపోయినా ప్రైవేట్ బస్సులు కూడా నడుస్తూ ఉంటాయి. అది 100 బాత్ తీసుకుంటారు, మంచి కన్వీనియంట్గా ఏమంటే ఒక 1 hourలో తిప్పేస్తారు. ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఫుకెట్ అయినా థాయిలాండ్లో మొత్తం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రాఫిక్ సెన్స్. చాలా బాగా ట్రాఫిక్ సెన్స్ మెయింటైన్ చేస్తారు. బీట్ సిగ్నల్ లేకపోతే ఇప్పుడు చూసుకున్నారు ఒక్కొక్క వెహికల్కి ఎంత గ్యాప్ ఇస్తారో తెలుసు వాళ్ళు ఆపినప్పుడు. సో మీరు ఇక్కడ చూడండి,
ఒక్కొక్క వెహికల్కి అట్లీస్ట్ ఒక మినిమల్ డిస్టెన్స్ అనేది ఇస్తారు. ఆ మినిమల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. అదే మన దగ్గర అయితే లిటరల్గా ఇలాంటి డిస్టెన్స్ లాంటిది ఏమి ఉండదు. వెళ్ళి చూసుకొని పోవడం, అవసరమైతే అటు ఇటు అయితే టక్కర్ పెట్టడం బండికి నా కార్కైనా. ఇది ఇక్కడ చాలా బాగుంది ఈ విషయం ఒకటి. ఎండాకాలంలో కొట్టినట్టు ఎండ కొడుతుంది. ఇప్పుడే షటిల్ బస్సులో వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. చాలా కన్వీనియంట్గా ఉంది షటిల్ బస్సు. పక్కనే చిన్న బీచ్ ఉంది, బీచ్కి వెళ్దాం అనుకుని ప్లాన్, కానీ ఎండ చాలా క్రేజీగా కొడుతుంది. చూడాలి ఏం చేస్తాం. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. వెళ్ళి పైన సెకండ్ ఫ్లోర్లో డిపార్చర్ సెక్షన్ ఉంది. సో డొమెస్టిక్ డిపార్చర్, ఇంటర్నల్ ఫ్లైట్ బిట్వీన్ ద థాయిలాండ్. సో ఫుకెట్ టు బ్యాంకాక్. మాది కూడా రెండు తీసినా. సో బోర్డింగ్ పాసెస్ వచ్చాయి, డైరెక్ట్ వెళ్ళిపోయి మనం ఫ్లైట్ ఎక్కడమే బ్యాలెన్స్ ఉంది అంతే. గాట్ మై సమ్ ఫుడ్. కొంచెం ఫుడ్ తీసుకొని ఉన్నా అక్కడ అమెజాన్ కేఫే ఒకటి ఉంటే. సో వెళ్ళి తినేయాలి ఫస్ట్. తినేసి ఫ్లైట్ బోర్డ్ అయిపోతే ఈరోజు పని అయిపోద్ది. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది మన ఫ్లైట్కి. వెళ్ళి ఫాస్ట్గా బోర్డ్ అయిపోయి బ్యాంకాక్ కోసం ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇప్పటికి 2 సార్లు బ్యాంకాక్ టచ్ డౌన్ అయ్యాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్లో ఫుకెట్కి బ్యాంకాక్. సో ఐమ్ జస్ట్ ఎక్సైటెడ్ టు సీ బ్యాంకాక్ ఎలా ఉంటుంది. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం బ్యాంకాక్లో. వెళ్ళి హోటల్ చూసుకొని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి ఫస్ట్ అండి. ఏ అఖిల్? ఏ ఫీల్డ్? సో ఇప్పుడే డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం నేను డాడీ. వెళ్ళి హోటల్ చెక్ఇన్ చేయాలి. ఎలా ఉంది డాడీ ఎక్స్పీరియన్స్? పర్ఫెక్ట్గా ఉందా? ఇక్కడ లిటరల్గా ఎయిర్పోర్ట్లో పేర్లు నోరైదు పెరగట్లేదు. రాదు ఆ పేరు ఇంగ్లీష్లోనే ఉంది కానీ చైనీస్ బర్డ్స్లో ఉన్నట్టున్నది. చూసారు కదా, ఇది ఫుకెట్ నుంచి బ్యాంకాక్కి మా జర్నీ. వీడియో నచ్చినట్టయితే ఫాలో కొట్టండి. ముందొచ్చే వీడియోలో బ్యాంకాక్ నైట్ లైఫ్ మరియు బ్యాంకాక్లో చూడాల్సిన ప్రదేశాలు చూపించబోతున్నా.